ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ 80ರಿಂದ 390. अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणं चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् एष स्वयं ज्योतिरशेषसाक्षी विज्ञानकोशे विलसत्यजस्रं लक्ष्यं विदायैनमसद्विलक्षणम् अखण्डवृत्त्यात्मतयानुभावय। एतमच्चिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया उल्लेखयन् विजानीया स्वस्वरूपतया स्फुटम् अत्रात्मत्वं दृढीकुर्वन् अहमादिषु सन्त्यजन् उदासीनतया तेषु तिष्ठेत् घटपटादिवत्। विशोद्धमन्तःकरणं स्वरूपे निवेश्य साक्षिण्यवबोधमात्रे शनैः शनैः निश्चलतामुपानयन् पूर्णत्वमेवानुविलोकयेत् ततः। देहेन्द्रियप्राणमनोहमादिभिः स्वाज्ञानक्लिप्तैरखिलैरुपाधिभिः विमुक्तमात्मानमखण्डरूपं पूर्णं महाकाशमिवावलोकयन् घटकलशकुसूलसूचिमुख्यैः गगनमुपादिशतैर्विमुक्तमेकं भवति न विविधं तथैव शुद्धं परमहमादिविमुक्तमेकमेव। ब्रह्माद्यास्तम्भपर्यन्ताः मृषामात्रा उपादयः ततः पूर्णं स्वमात्मानं पश्येदेकात्मना स्थितं। यत्र भ्रान्त्या कल्पितं यद्विवेके तत्तन्मात्रं नैव तस्माद्विभिन्नम्। भ्रान्तेर्नाशे भ्रान्तिदृष्टा हि त्वं रज्जुस्तस्माद्विश्वमात्मस्वरूपम्। स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः स्वयं विश्वमिदं सर्वं स्वस्मादन्यन्न किञ्चन। अन्तः स्वयं चापि बहिः स्वयं च स्वयं पुरस्तात् स्वयमेव पश्चात् स्वयं ह्यवाच्यां स्वयमप्युदीच्यां ततोपरिष्टात् स्वयमप्यधस्तात्। ఇక్కడ వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల విచారణంలో వాసనాక్షయ మనోనాశ గురించి మనం విచారణ చేస్తున్నాం. ఈ ప్రకరణంలో మనము మన స్వరూపం కన్నా భిన్నంగా ఏ వస్తువు మీద కూడా మనకు మహత్వ బుద్ధి ఉండకూడదు. ఎందుకంటే మన స్వరూపం కన్నా భిన్నంగా బయట ఏ వస్తువు కూడా లేదు. అంత భ్రాంతిలో కనిపిస్తూ ఉంది. అందుకే ఆ విషయాన్ని తెలపడానికి మళ్ళీ పునః మన స్వరూపం గురించి చెబుతున్నారు. ఊరికే నువ్వు ప్రపంచంలో 1,00,000 రకాల వస్తువులు ఉన్నాయి, అది వేరు, ఒక వస్తువు మైకు వేరు, మొబైల్ వేరు, పుస్తకం వేరు, టేబుల్ వేరు, కుర్చీ వేరు అని రకరకాల భేద బుద్ధులు తెచ్చుకున్నావు కదా. ఆ భేద బుద్ధిని నువ్వు తొలగించుకోవాలి. ఒకే ఒక వస్తువు మీదనే ఒకే వస్తువునే 1,00,000 రకాల వస్తువుల్లాగా కనిపిస్తూ ఉంది భ్రాంతి రూపంలో.
ఒకే తాడు కింద పడింది, పగ్గం కింద పడింది. ఆ ఒక పగ్గమే రకరకాల 6, 7 వెరైటీల పాముల్లాగా, భూఛిద్రంలాగా, గోమూత్రంలాగా, ఎండిపోయిన పూలమాలలాగా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఉన్నది ఒక్కటే, పగ్గం ఒక్కటే అక్కడ ఉంటుంది. ఇప్పుడు కూడా మనమే సచ్చిదానంద స్వరూపులమైన మనమొక్కరమే ఉన్నాము. మనమే రకరకాల వస్తువుల్లాగా కనిపిస్తున్నాము. మాయ విశిష్ట చైతన్యం వల్ల అంత విచిత్రం జరుగుతుంది. మన స్వప్నంలో ఎట్లా మనము స్వప్నంలో చూసిన ప్రపంచం ప్రతి ఒక్క వస్తువు కూడా మనమే అలా వివర్త కారణంలో పరిణామమై ఉంటాం. మనము తప్పితే ఆ సమయంలో లోపల ఎవరు లేరు. ఎంత చిన్న జాగాలో సుషుమ్ని నాడ అంటే మైక్రోస్కోప్లో చూస్తే కూడా కనిపించదు. అంత చిన్న జాగాల్లో మెదడులో అక్కడ స్వప్నం జరుగుతుంది. అంత చిన్న జాగాలో అంత పెద్ద ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుంది? మనమే అయిపోయి ఉంటాం. మన మనసుకి అంత సామర్థ్యం ఉంది. ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని, కొండలు చెట్టులు అన్నీ చేసుకొని, అందులో మనదొక శరీరాన్ని ఉత్పన్నం చేసుకొని, సింహాలని మన శత్రువులను కూడా మనమే సృష్టించుకుంటాం స్వప్నం. మళ్ళీ వాళ్ళు ఏమన్నా తిడితే కన్నా అక్కడ వాళ్ళు తిట్టారని బాధపడుతూ ఉంటాం. అంత విచిత్రము, అంత మాయా విశిష్ట చైతన్యానికి అంత విచిత్రమైన శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ పొగులు కూడా చూస్తున్నది ఆయన వేరు, నేను వేరు, అవన్నీ అజ్ఞానమే, భ్రాంతి. శాస్త్రం చెప్తా ఉంది మనమంతా ఒకటే స్వరూపమే. కలలో పడుకున్న ఆయన బ్రహ్మ కలలో మనమంతా క్యారెక్టర్లు అంతే. మనం స్వయం ఆ బ్రహ్మే చీమ అయిండు, బ్రహ్మే పులి అయిండు, బ్రహ్మే మనిషి అయిండు, బ్రహ్మే చెట్టు అయిండు అని. ఒకసారి మా తాత గురువుల్ని అవధూతులు వాళ్ళని ఒక శిష్యుడు అడిగాడంట. శాస్త్రం ప్రకారం అయితే అధిష్టానమే ఈ కార్యరూపంలో కనిపిస్తూ ఉంది. బ్రహ్మ చెట్లయ్యాడు, మనిషి అయ్యాడంటే పర్వాలేదు, దేవతలుగా అయిపోయాడంటే పర్వాలేదు. బ్రహ్మ చరండిలో ఉన్న పురుగులు ఎందుకు అయ్యాడు, బ్రహ్మ దోమలు ఎందుకు అయ్యాడు అంటే మూర్ఖత్వం వల్ల అని ఉత్తరించాడంట. అందరూ స్టన్ అయిపోయారంట. అయ్యో, ఇంత ఉచ్చుకోటిలున్న అవధూత బ్రహ్మని మూర్ఖుడు అన్నాడా అని విచారణ స్టార్ట్ చేశారంట. చూడు నాయన, ఇదంతా ఆరోపితం. నువ్వు అజ్ఞానం వైపు ఉండి నువ్వు ఇట్లా ఆరోపితం చేస్తున్నావు. ఆ రజ్జు సర్ప దృష్టాంతంలో నువ్వు అర్థం చేసుకో. అక్కడ పగ్గము తన పాడుకు అది పడి ఉంది. అందులో క్రియలు లేవు. తాడు నేను కర్త, నేను భోక్త అనే భావం కూడా ఉండదు. ఊరికే తన జాగలు అది పడి ఉంది. తన మీద మనము లేనివన్నీ ఊహించుకొని, పాములాగా ఊహించుకొని, ఆ పాముల వల్ల కొన్ని ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు కూడా అయిపోతుంటాయి. ప్రవృత్తి కర్మ అంటే కన్నా పాములు పట్టేవాడైతే కానీ అబ్బా దొరికిందిరా పాము, దీన్ని చంపి దాని చర్మాన్ని నేను బెల్ట్ల ఫ్యాక్టరీకి అమ్ముకుంటానని చెప్పేసి దాన్ని పట్టుకోవాలని ముందుకు పోతాడు. వాడి చేతిలో ప్రవృత్తి కర్మ చెప్పిస్తుంది. భయపడేటోళ్ళు, పాములు అంటే భయం ఉన్నవాళ్ళు దాన్ని చూసి ఆ పరిగెత్తిపోవడము, హార్ట్ అటాక్ తెచ్చుకోవడము, వాళ్ళ వల్ల నివృత్తి కర్మలు అవుతుంటాయి. అట్లా ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలకు కారణము భ్రాంతినే అయింది కదా. ఒకటి లేని వస్తువులు ఉన్నట్టుగా ఊహించుకున్నందుకు ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు అవుతున్నాయి. మనం కూడా మనుషులు ప్రవృత్తి కర్మలు చేస్తున్నాము. ఎక్కడెక్కడ మనకి అనుకూలము, సుఖం దొరుకుతుందనే విషయాలు ఆ భ్రాంతిలో అనిపిస్తుంటే ఆ విషయాన్ని పొందాలని ప్రవృత్తి కర్మలు చేస్తున్నాము. ఎక్కడెక్కడ కొన్ని విషయాల వల్ల నాకు హాని కలుగుతుందని పులులు, సింహాలు, పాము, చేలు కనిపిస్తున్న టకాటకా చంపేము, లేదా దాని నుంచి దూరంగా పారిపోము. అడవుల్లో వండుకుంటే ఇక్కడ ఊళ్ళో సిటీలు ఎందుకున్నా అక్కడ క్రూర జంతువులు నాకు హింస పెడతాయని వాటిని చూసి అనిష్టాన్ని ఇస్తాయని చెప్పేసి వాటి నుంచి నివృత్తి పరకమైన కర్మలు చేస్తున్నాం. ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు రెండు చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా ఆ పాము అంత పని ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు చేపిస్తే అది వాస్తవంగా ఉందా? అది లేనిదాన్ని ఊహించుకొని నువ్వు అన్ని క్రియలు, అయ్యో ఇంత పెద్ద సృష్టిలో ఇంతమంది ఊరికి పనులు చేస్తున్నారా, మిథ్యా అంటే అందరూ భ్రాంతిలో ఉన్నారు కాబట్టి అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. నువ్వు బయటికి మళ్ళా ఆ పగ్గాన్ని పడితే కన్నా, ఏ పగ్గమా
నువ్వు పామును ఎందుకు సృష్టి చేసావు? నీ నుంచి నాకు భయం వచ్చి హార్ట్ అటాక్ వచ్చి 15 లక్షలు ఖర్చు అయింది. ఎవడు కడతాడు 15 లక్షలు? నువ్వెందుకు పామును సృష్టి చేసావు అని పోయి అడిగితే కన్నా పాము ఏం చెప్తుంది? పిచ్చోడ పోరా, ఊరికి నా మీద ఆరోపణ చేస్తున్నావు. నా పాడుకు నేను కూర్చోన్నాను. నాలో కర్తృత్వం లేదు, భక్తృత్వం లేదు, అసలు నాలో క్రియలే లేవు, కదలికలే లేవు. ఊరికి నా సృష్టి చేయడానికి కర్తృత్వ బుద్ధి ఉండాలి. నాలో కర్తృత్వమే లేదు. నా మీద ఆరోపణ చేసుకొని నువ్వు అంత లేని పనులు నువ్వించుకొని నా మీద ఆరోపణ చేస్తావా? అజ్ఞానంలో నిలబడి చూసినప్పుడు బ్రహ్మ అన్నీ అయిపోయిండు అన్నప్పుడు మళ్ళా మనము మూర్ఖత్వమే అక్కడ కారణమవుతుంది. అన్ని వస్తువులుగా బ్రహ్మ ఎందుకు అయిపోయిందంటే కానీ అక్కడ అజ్ఞానం తప్పితే ఇంక వేరే మంచి కారణం ఒకటి కూడా ఉండదు. ఆ పరమాత్మ వైపు పోయి నిలిచి చూస్తే కన్నా అసలు ఈ సృష్టి ఉందని ప్రమాణం ఏంటి? స్వప్నంలో ఎన్ని ప్రపంచాలు కనిపించాయి, ఉన్నాయి అవి. మరి దాని గురించి లేని ప్రపంచం గురించి ఏమైనా ప్రశ్నలు వస్తాయా? స్వామీజీ, స్వప్నంలో ఎందుకు సృష్టి పుట్టింది? స్వప్నంలో ఎవడు సృష్టి చేశాడు? ఎంతమంది జీవులు ప్రాణులు అక్కడ నా స్వప్నంలో చాలా బాధపడుతున్నాయి. ఆ బాధలకి దుఃఖానికి కారణం ఎవడు? ఆ స్వప్నాన్ని సృష్టించిన వాళ్ళకి ఇంకా వేరే పని లేదా అని మనం ఏమైనా ప్రశ్నలు వేసుకొని దాని గురించి చర్చలు ఏమైనా చేసుకుంటాము. అది లేనిది ఊరికే ఒట్టిది. లేని స్వప్నం లేని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు, చర్చ చేసుకో, టైం వేస్ట్ అని. ఈ కనిపిస్తున్న సృష్టి కూడా అంతే. నువ్వు ఇది సత్యం అని అనుకోవడం వల్ల నీకు ఒక కారణం కావాలి. అందుకే అక్కడ ఆ కారణము బ్రహ్మలో ఉన్న అజ్ఞానం తప్పితే ఇంకెక్కడ నువ్వు చూపిలేవు. అందుకే ఈ సృష్టికి కర్త, పాలనకర్త, సంహారకర్త ఎవరు అంటే కన్నా పరమాత్మ మీదనే మనము ఆరోపణ చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే అక్కడ తాడేగానే లేకుండా ఉంటే కన్నా ఇన్ని రకాల పాములు కనిపించడానికి ఆస్కారమే లేదు కదా. కాబట్టి మనం భ్రాంతిలో చూసుకున్న పాముకు అధిష్టాన రూపంలో ఆ పగ్గమే కారణం కదా అని చెప్పేసి ఆ పాముకు సృష్టికర్త పగ్గము, పాలనకర్త పగ్గము, దాని సంహారకర్త కూడా పగ్గమే అని మనము ఆరోపణ చేస్తామంతే. వాస్తవికంగా అసలు ఈ సృష్టినే లేదు. అసలు నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు ఇలాంటి పనులు చేయడు. ఇలాంటి పనులు చేస్తే ఆయనని మంచివాడు అంటాము మనము. ఏం బాగున్నాయి జీవితాలు. ఆయన సృష్టి అసలు చేయడు. భ్రాంతి ద్వారా ఇవన్నీ కపోలకు మనం అజ్ఞానం వల్లనే కల్పితంగా ఇవన్నీ నువ్వు రాత్రిపూట్లు చూసిన స్వప్నాన్ని ఎవరు సృష్టించుకున్నారు? ఎవరు కారణం దానికి? ఎవరు కారణం? ఎవరు? మనమే. ఆ అజ్ఞానానికి, ఆ స్వప్నంలో ఉన్నది ఇబ్బంది పెట్టడానికి మన అజ్ఞానమే కారణము. అంతేగాని ఇప్పుడు ఆ స్వప్నంలో కొంతమంది క్యారెక్టర్లు ఉన్నాయి విచిత్రంగా, నీకు వేరుగానే ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా మనం ఇప్పుడు చింత చేసినట్టు వాళ్ళు చింత చేస్తూ ఉండొచ్చు. ఈ సృష్టిని ఎవడు పుట్టించాడు? పరమాత్ముడు అని. పడుకున్న నిన్ను వాళ్ళు పరమాత్ముడు అని అనుకుంటూ ఉంటారు. నేను అక్కడ కూడా మళ్ళీ మోక్ష కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అజ్ఞానం ఆధారంగానే ఇవన్నీ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి కూడా అంతే. శాస్త్ర ప్రకారంగా నువ్వు ప్రశ్నించుకుంటూ పోతే కన్నా ఈ సృష్టి లేనే లేదు. వివేకానంద అంటే ఫస్ట్ ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటే కన్నా ఫస్ట్ ఈ సృష్టి నిజంగా ఉందని నిరూపించండి. అసలు ఈ సృష్టి సత్యం అనేది నిరూపించండి. 16 గంటల కంటే ఎక్కువ దీనికి వ్యాలిడిటీనే లేదు. స్వప్నంలోకి పోతే అసలు ఇది ఇక్కడున్న ఒకటి అంశం రాదు. అక్కడంతా కొత్తవి వేరే ప్రపంచమే ఉంది అక్కడ. ఇంకా సుషుప్తి అవస్థకు పోతే అసలు ఇవి ఏమీ లేవు. ఇవన్నీ సత్యమని అట్లా నువ్వు ఏ అనుమానంతో, ఏ యుక్తితోటి చెప్తావు? ఎడారిలో ఉన్న ఎండమావులు మాత్రము కనిపిస్తున్నప్పటికి కూడా అది కాదు, అది అబద్ధం అని చెప్పినా మరి అక్కడున్న యుక్తిని ఈ ప్రపంచంలో కూడా అనుభవించు. ఇది ప్రతీతి మాత్రం అంతే. ప్రతీతి మాత్రం కనిపించినంత మాత్రానికి సత్యం కాదు కదా. ఉల్టా బాండీలాగా ఆకాశం కనిపిస్తుంది. ఉల్టా బాండీలాగా ఉండదు కదా. అసలు దానికి ఆకారమే ఉండదు. ఆకాశంకి కలర్ ఉండదు, ఆకారం ఉండదు. తిరిగేసిన బాండ్లీలాగా బ్లూ కలర్ బాండ్లీలాగా కనిపిస్తూ ఉంటుంది ఆకాశం. మధ్యలో హైట్గా ఉండి సైడ్లో కింద దిగినట్టుగా. అవన్నీ కూడా ఆరోపితమే కదా. వాస్తవికంగా ఆకాశంలో ఏమీ లేవు.
అందుకే అట్లా కనిపిస్తున్నప్పటికీ కూడా అది లేదు అని నిర్ణయం చేసిన మనసు ఈ ప్రపంచంలో కూడా అదే యుక్తిని అప్లై చేయాలి. ఈ ప్రపంచం కూడా ఊరికి కనిపిస్తుంది కదా అని సత్యం అని చెప్పడం కాదు. త్రికాలాబాధ్యత్వం సత్యత్వం, 3 కాలాల్లో ఇది కంటిన్యూస్గా ఉందంటే కన్నా ఒక్కరోజు కూడా కంటిన్యూస్గా లేదు. ప్రతిరోజు సుషుప్తిలో పోతే కానీ అసలు ప్రపంచం లేనిది, మనసు బుద్ధులు లేకపోతే కానీ. మరి అలాంటి లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా ఎందుకు భావించుకుంటావు? కాబట్టి ఉన్నది నువ్వు ఒక్కడివే ఉన్నావు. భగవద్గీత భాష్యంలో వస్తుంది. మరి అవిద్య ఎవరికి? పరమాత్మనికి అజ్ఞానం ఉందా? పరమాత్మనికి అజ్ఞానం ఉందంటే గాన, అజ్ఞానం అనేది పరమాత్మని గుణం అంటే గాన, మరి ఆయన ముక్తుడు ఎట్లయితాడు? ఎప్పటికీ ఈ భ్రాంతిలో ఉండాల్సి ఉంటుంది. మరి ఎవరికి అజ్ఞానం, ఈ అవిద్య ఎవరికి? తన స్వరూపం గురించి అజ్ఞానం ఎవరికి అంటే కానీ అడుగుతున్న వాడికి ఏది? భ్రాంతి రూపంలో, ప్రతిబింబ రూపంలో అడుగుతున్న జీవునికంతే ఇవన్నీ సమస్యలు. ఆ నిర్గుణ నిరాకారైన పరమాత్ముడికి అస్సలు ఈ లొల్లే లేదు. అసలు ఈ ప్రపంచం ఆయనకు కనిపిస్తానే లేదు. మనకు కనిపిస్తూ ఉంది, మనమే ఊహించుకుంటున్నాం. ఇప్పుడు మనం పడుకుంటాం కదా, పడుకున్న మనం హాయిగా ఉంటాము, మనకేమీ లొల్లి లేదు. కానీ మన స్వప్నంలో అక్కడ మనుషులు ఉత్పన్నమైపోయింటారు. మనం కూడా ఒక శరీరాన్ని తీసుకొని మన స్వప్నంలో ఏదేదో పనులు చేస్తూ ఉంటాం. మన స్వప్నంలో మనం క్రియేట్ చేసుకున్న మనది ఇంకో శరీరం ఉంటుంది కదా, ఆ శరీరానికి సమస్య అంతే. పనుకున్న మనకేమి, హాయిగా పనుకున్నాం కదా మనం. అట్లా నిర్గుణ నిరాకారుడు తన పాడి తన హాయిగా ఉన్నాడు. ఆయన కళలోని క్యారెక్టర్ లాగా మనం ఊరికి లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా భావించుకొని అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఈ జ్ఞానాన్ని అంత ఈజీ కాదు. వింటున్నాము, అర్థమైనట్టు ఉంది, కానీ ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతాం. మనమందరము ఒకటే స్వరూపమే, ఒక్క అధిష్టానం నుంచినే ఇన్ని రకరకాలుగా ఉందని. ఒక్క మనిషిని చూస్తే ఇంకో మనిషికి కాదు, ఒక్క మనిషి అలవాట్లు స్వభావాలు ఇంకో మనిషికి నచ్చదు. చూసి విసుక్కుంటూ పోతుంటాయి. ఎందుకంటే భేద బుద్ధి నాటుకుపోయింది మనది. మరి అంత విపరీతంగా ప్రాక్టికల్గా నాటుకుపోయిన భేద బుద్ధిని తొలగించాలంటే ఏంటి మార్గం? మళ్ళీ చెప్పిన విషయం మళ్ళీ తిరిగి చెప్పడమే, వేరే మార్గమే లేదు. ప్రతి క్షణము నాయన ఊరికి వాడు వేరు, ఈడు వేరు, రాళ్ళు వేరు, మట్టి వేరు అని భేదబుద్ధిని పొందకు. ఉన్నది ఒకటే వస్తువుని ఇన్ని రకాల వస్తువుల్లాగా కనిపిస్తావు. నువ్వే అంతటా నువ్వే ఉండవు. ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. తరంగఫేన భ్రమబుద్బుదాది సర్వం స్వరూపేణ జలం యథా తథా చిదేవ దేహాద్యహమంతమేతత్ సర్వం చిదేవైకరసం విశుద్ధం తరంగఫేన భ్రమబుద్బుదాది సర్వం స్వరూపేణ జలం యథా తథా చిదేవ దేహాద్యహమంతమేతత్ సర్వం చిదేవైకరసం విశుద్ధం. తరంగం అంటే కానీ అలలు, ఫేన అంటే కానీ అది నొర వస్తుంది కదా తెల్లగా, బురుగు అంటారు, నురుగు కన్నడలో బురుగు అంటారు. ఫేన మళ్ళీ ఫేన భ్రమ అంటే కానీ ఇది సుళి, నదిలో సుళులు ఇట్లా తిరుగుతుంటాయి కదా, వెల్పూల్ని సులి అంటారు. మళ్ళీ బుద్బుద అంటే కన్నా బుడుగులు. ఇంకా ఆదితోటి ఇంకా ఏమేమి నీళ్ళ ద్వారా ఏమేమి భ్రాంతులు కనిపిస్తుంటాయని. శబ్దాలు చూడు, తరంగాలు, నొర, సుళి, నీళ్ళబుడ్లు,
రకరకాలు పేర్లు, ఒక 10, 15 పేర్లు చెప్పుకున్న అవన్నీ ఒక నీళ్ళే కదా. ఒక నీళ్ళే అన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. నీళ్ళ కన్నా భిన్నంగా అవేమీ లేవు. పేర్లు మాత్రం 5, 6 ఉన్నాయి. అలాగే ప్రపంచంలో 1,00,000 వస్తువులు, 1,00,000 వెరైటీలు ఉన్నప్పటికీ కూడా పేర్లే అంతే. వాస్తవికంగా మూల రూపంలో అది చిదేవ దేహాది అహమంతమేత చిత్ స్వరూపమైన మన అధిష్టాన రూపంలో ఉన్న పరమాత్ముడే అన్ని వస్తువులుగాను ఉన్నాడు. ఉన్నది ఒకటే పరమాత్ముడే. ఆయనకే అన్ని రూపాల్లో మనము పేర్లు పెట్టుకొని నామరూపాల ద్వారా భేద బుద్ధిని పెంచుకొని చూసుకుంటున్నామంతే. ఉన్నది ఒకటే. సర్వం చిదేవ ఏకరసం విశుద్ధం. అంతటా కూడా ఒకటే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మని కన్నా భిన్నంగా బయట ఒక్క వస్తువు కూడా ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే యుక్తి ఏంటంటే ఏదేది భ్రాంతి ద్వారా కనిపిస్తూ ఉంటుందో అది ఆ అధిష్టానం కన్నా భిన్నంగా ఉండదు అని. ఒక తాడు పగ్గం కింద పడి ఉంది. అది రకరకాల పాముల్లాగా, భూచిత్రంలాగా అన్ని వెరైటీలు కనిపిస్తున్నప్పటికీ ఆ అధిష్టానం పగ్గం కన్నా అది భిన్నంగా ఉండడానికి సాధ్యం లేదు. ఈ సంపూర్ణ జగత్తులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ పరమాత్ముని అధిష్టానంలోనే భ్రాంతి రూపంలో కనిపిస్తోంది. కాబట్టి ఆ పరమాత్మని కన్నా అతిరిక్తంగా దీనికి అస్తిత్వమే ఉండదు. అక్కడ పగ్గం తీసేస్తే మళ్ళీ ఈ వస్తువులు ఏమి నిలబడవు. ఇక్కడ పరమాత్మని అంశాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఇంకే వస్తువులు కూడా నిలబడవు. అక్కడ పగ్గాన్ని సరిగ్గా చూడకుండా ఉన్నందుకు మిగతావి కనిపిస్తూ ఉంటాయి. అంతే కదా. ఎందుకు పాములాగా రకరకాల వస్తువులాగా కనిపిస్తుంటాయి పగ్గం మీద అంటే కనుక ఆ ఉన్న వస్తువుని సరిగ్గా కళ్ళు మసక ఉండవడం వల్లనో, మనసు ఎక్కడో వేరే దాన్ని ఆలోచించడం వల్లనో, అలర్ట్నెస్ లేకుండా ఉండడం వల్లనో మిగతా వస్తువులు కనిపిస్తున్నాయి. దాని కళ్ళు మంచిగా రుద్దుకొని లేదా కళ్ళద్దాలు పెట్టుకొని దగ్గర ఆ వస్తువుని పగ్గాన్ని చూస్తే కదా మిగతా కనిపి. ఇక్కడ కూడా అంతే. నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్మని యథార్థంగా ఎవరైతే ఋషులు నిర్వికల్ప సమాధి స్థితి ద్వారా చూసేస్తారో ఆ పరమాత్మను చూసిన తర్వాత ఇవన్నీ ఏమీ కనిపించవు. నిర్వికల్ప సమాధి స్థితిలో పదార్థాభావని అయిపోతుంది. పదార్థాలు ఏమీ కనిపించవు. ఉన్నది ఒక పరమాత్ముడు తప్పితేనే. మనం ఆ నిర్గుణ నిరాకార స్వరూపుని చూడలేకపోతున్నాం. కాబట్టి ఇన్ని రకాల వస్తువులు అవన్నీ భేద బుద్ధితోటి కనిపిస్తున్నాయి. ఇంతే సత్యము. అందుకే ఇవన్నీ ప్రతీతికి సత్యంగా కనిపిస్తున్నంత వరకు మనలో ఇంకా అజ్ఞానము తొలగిలేదు. భేద బుద్ధి విపరీతంగా ఉంది. కాబట్టి దాన్ని ఇంకా మంచిగా యుక్తుల ద్వారా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. సదేవేదం సర్వం జగదవగతం వాంగ్మనసయోః సతోన్యన్నాస్త్యేవ ప్రకృతిపరసీమ్ని స్థితవతః పృథక్ కిం మృత్స్నాయాః కలశఘటకుంభాద్యవగతం వదత్యేషా భ్రాంతః త్వమహమితి మాయామదిరయా. సదేవేదం సర్వం జగదవగతం వాంగ్మనసయోః సతోన్యన్నాస్త్యేవ ప్రకృతిపరసీమ్ని స్థితవతః పృథక్ కిం మృత్స్నాయాః కలశఘటకుంభాద్యవగతం వదత్యేషా భ్రాంతస్త్వమహమితి మాయామదిరయా.
సద్ ఏవం సర్వం జగదవగతం వాంగ్మనసయోః సతః అన్యత్ నా అస్తి ఏవ ప్రకృతి పరిసీమ్ని స్థితవతః. ఎవరైతే తన స్వరూపంలో నిలబడి ఉంటాడో తనకు సదేవ ఇదం సర్వం, సంపూర్ణం ఈ సద్వస్తువునే సంపూర్ణ జగత్తులాగా కనిపిస్తూ ఉంటుంది. అవగతం వాక్కు మళ్ళీ మనసు ద్వారా ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది శబ్దాలు వేరువేరుగా ఉన్నాయి కానీ వస్తువు ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీ ఊరికి ఎవరినో ఒక మిత్రుని నువ్వు తీసుకెళ్తూ ఉంటావు రాత్రిపూట్ల, కొద్దిగా వెళ్తుంటుంది, అంతే ఎక్కువ ఉండదు, మబ్బుగా ఉంటుంది. ఆ ఊరుకి ఎంట్రన్స్లో కొంచెం దూరంలోనే ఒక చెట్టు ఏదో ఎండిపోయి ఉంటుంది. వాడు దూరునికి నీ పక్కలో వస్తున్న మిత్రుడు రాత్రిలో దాన్ని చూసి అక్కడ చోరహా దొంగ ఉన్నాడు అంటాడు. ఆ దొంగ ఉన్నాడు అని చెప్పినప్పుడు మీరేమంటారు? యహ చోరహ స స్థాను అంటారు. స్థాను అంటే కన్నా మోటు చెట్టు, ఎండిపోయిన చెట్టు అని. ఎవరైతే దొంగనో ఆ దొంగే చెట్టు అని. ఇప్పుడు శబ్దాలు చూడండి, దొంగ, మోటు చెట్టు, ఈ శబ్దాలు వేరువేరుగా ఉన్నాయా? చెబుతున్న వ్యక్తికి ఇప్పుడు ఆ రెండు శబ్దాలు వేరేటోళ్ళు చెప్తే కన్నా రెండు వస్తువులు బుర్రలోకి వస్తాయి. ఒక చెట్టు ఒకటి వస్తుంది, ఒకటి చేతులు కాళ్ళున్న దొంగ, రెండు పిక్చర్లు వాడు బుర్రలోకి వస్తాయి. కానీ ఇప్పుడు అక్కడ ఉపదేశం చెప్తున్న వ్యక్తికి రెండు శబ్దాలు ప్రయోగిస్తున్నప్పటికి కూడా తన బుర్రలో ఉన్న వస్తువు ఒకటే కదా, మోటు చెట్టునే కదా. ఈ దొంగ అనే ఉచ్చారణ శబ్దము వాచ్యార్థం తీసుకోకుండా లక్ష్యార్థం తీసుకున్నప్పుడు ఒకే ఒక్క పదార్థానికి రెండు శబ్దాలు ప్రయోగం చేశాడు. అందుకే వాచారంభనో వికారం ఏతద్దని. ప్రపంచంలో మనము ఏమి శబ్దాలు ప్రయోగం చేస్తుంటామో అది పిల్లరు, ఇది మైకు, ఇది మొబైలు, ఇది పుస్తకము అని ఇవి శబ్దాలు వాచ్యార్థాలు తీసుకున్నప్పుడు వేరువేరుగా అనిపిస్తుంటుంది. కానీ ఆ బ్రహ్మస్థితిలో బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తికి నువ్వు ఏ శబ్దం మైకన్నా కూడా ఆయనకు సచ్చిదానంద స్వరూపుడే స్వస్మరణలోకి వస్తుంటాడు. ఆయనకు ఒకే వస్తువులాగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో ఉంటారు. కానీ మనకి ఆ స్థితి ఉండదు. మనకు భేద బుద్ధులు కనిపిస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకు మనము సామాన్య వ్యక్తుల్లాగా వాళ్ళ వ్యవహారం ఉండదు. చెప్పాను కదా, ఎవరన్నా దొంగలు వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, దొంగలు వచ్చినప్పుడు జీవన్ముక్త పురుషులు ఎట్లా రియాక్ట్ అవుతారు. వ్యవహారంలో తేడా ఉంటుందా లేదా? మనం ఒక ఇటుక పెంట కూడా మనం ఎవరైనా తీసుకుపోతే కానీ తట్టుకోలేకపోతాం. వాళ్ళకి ఏమీ కాదు, ఇంకా దొంగలకి సపోర్ట్ చేస్తారు. రానైనా గంట ముట్ట కట్టుకున్న తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతాడు? ఉన్నది ఒకటే కదా. దొంగ నీ నుంచి వేరున్నాడా? దొంగ ఉన్న ఊరు నీ నుంచి వేరుందా? అంత నువ్వే. దొంగ ఉన్న ఊరు నువ్వే, దొంగవి నువ్వే, దొంగతనం చేస్తున్న వస్తువు కూడా నువ్వే ఉన్నావు. మరి దేనికి నీకు భయం వస్తుంది? ఆ దుఃఖం ఎందుకు వస్తుంది? అజ్ఞానంలో పాపం మూట బాగా విపరీతంగా ఉండడం వల్ల ఈ పరమానందాన్ని, సర్వవ్యాపక తత్వమైన పరమాత్మ తత్వాన్ని మనం అనుభవించక ప్రతి క్షణము సస్తున్నాం. నాది వానది, మా ఆశ్రమము వేరే ఒకటి ఆశ్రమం. మా ఆశ్రమంలో నేను మాత్రమే అనుభవించాలి, ప్రపంచంలో ఇంకెవరు అనుభవించకూడదు. ఎందుకు వాళ్ళు అనుభవించకూడదు? వాళ్ళకి ఇక్కడ అధికారంలే, హక్కులే. మాకు మాత్రమే, మా ఆశ్రమ భక్తులు మాత్రమే హక్కు, మిగతా వాళ్ళకి హక్కు లేదు. ఇది భేద జ్ఞానమా అభేద జ్ఞానమా? భేద జ్ఞానం ఇది, అజ్ఞానం ఇది. సత్పురుషులు, జీవన్ముక్త పురుషుల్లో ఇది ఏమీ ఉండదు. తనకు భిన్నంగా ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు ఊహించుకోరు. శబ్దాలు, నామరూపాలు ఎన్ని వెరైటీలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ స్వరూపంగా అది, వాళ్ళకన్నా భిన్నంగా ఏమీ లేనే లేదు. అందుకే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పేటప్పుడు ఎందుకు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి అర్జునునికి చెప్పాల్సి వచ్చింది? అలాంటి జీవన్ముక్త పురుషులు ఎట్లుంటారు? కా భాష
ఎట్లా మాట్లాడతారు, ఎట్లుంటారు, ఎట్లా వ్యవహారం చేస్తారంటే ఆ లక్షణాలు చూసుకొని గురువుల్ని ఎదగాలని కాదు. ముముక్షులైన వాళ్ళకి అవన్నీ యత్న సాధ్యత్వాలు, ప్రయత్నము చేసి దాన్ని పొందాలి అలాంటి గుణాలని చెప్పేసి. మరి నువ్వు ఇంకా భేద బుద్ధిని పెంచుకునే లాంటి పనులు చేస్తున్నావు అంటే కానీ ఇంకా ఇరుక్కుంటూ పోతావు. వస్తువులైన అహంభావం మమభావం పోకుండా ఊరికే ఎన్ని సత్సంగాలు వింటే ఏం చేసుకోవాలి? ప్రాక్టికల్గా చూసుకోవాలి. సంసారములో మనం ఉండడం సమస్య కాదు, మనలో సంసారం ఉండడం సమస్య. మనలో సంసారం ఉండడం ఏంటంటే మమ భావాలే మనలో ఉన్న సంసారం. జనక మహారాజు దృష్టాంతంలోనే అతడు గృహస్థుడు, భార్య, పిల్లలు, రాజ్యము, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. యాజ్ఞవల్కుని శిష్యులు అంతా సన్యాసులు, కౌపీనం కట్టుకున్న విద్యార్థులు ఉంటారు. వీళ్ళేమనుకుంటారు, నేను ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వచ్చేసి నేను పెద్ద పుడుంగిలి అనుకుంటారు. ఉంటుంది, అహంకారం వచ్చేస్తుంది. నేను పెద్ద త్యాగం చేసి వచ్చేసినాను, వదిలిపెట్టేసి వచ్చేసినాను. మిగతా గృహస్థులు అసలు వాళ్ళ సంసారాన్ని వదిలిపెట్టలేదు, వాళ్ళు నీచులు, నికృష్టులు, చాలా తక్కువ స్థాయి ఉన్నోళ్ళు అన్న అహంకారం వచ్చేస్తుంది ముముక్షుల్లో కూడా. అదే పెద్ద సమస్య. గృహస్థులు వేరు, నేను గొప్పవాడిని, గృహస్థులు గొప్పవాళ్ళు కాదు. అందుకే వాళ్ళకి తెలీదు, ఊరికి బయట వదిలిపెట్టి వచ్చేది కాదురా నాయన, లోపల ఉన్నది వదిలిపెట్టాలి నిజమని, అప్పుడు నువ్వు సన్యాసి అని. ఆ శిష్యులకి ఒకసారి పాఠం చెప్పడానికి గురుగారు వెయిట్ చేస్తూ ఉంటారు జనక మహారాజు వచ్చే వరకు. వీళ్ళకి మండుతూ ఉంటుంది. ఏంటి, మేము అన్నీ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు అందరినీ వదిలిపెట్టుకొని మేము ఇక్కడికి వచ్చేసాము, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాడెవడో గృహస్థుడు వస్తాడు, భార్య, పిల్లలు అన్నీ చేసుకుంటున్నాడు, వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్, వాడికి ఎక్కువ మర్యాద ఇస్తున్నాడు గురుగారు అని చెప్పేసిందను. ఏంటి గురుగారు, వాడు గృహస్థుడు కోసము ఇంతమందికి పాఠాలు చేయకుండా ఆపుతున్నారు. వాళ్ళకి కొంచెం అవమానం ఫీల్ అయిపోతుంది. మాకు ఎక్కువ రెస్పెక్ట్ వస్తలేదు, జనక మహారాజు కోసం మేము సన్యాసులు మేమెందుకు ఆగాలి అన్నట్టుగా పాఠం స్టార్ట్ చేసిండి అంటారు. అప్పుడు ఇంకా గురుగారు వీళ్ళకి ప్రాక్టికల్గా చూపించాలి, ఎవరు సన్యాసులు, ఎవరు వదిలిపెట్టారు, ఎవరు వదిలిపెట్టలేదని. ఊరికి ఫారెస్ట్ ఫైర్ వచ్చేలాగా, అడవిలో మంటలు వచ్చేలాగా భ్రాంతిని క్రియేట్ చేస్తారు. ఇంకా అగ్గి మండుతూ వీళ్ళున్న ఆశ్రమ కుటీర దగ్గర కూడా వస్తూ ఉంటుంది. మంచి బ్రహ్మ విద్య పాఠం చేస్తూ ఉంటే నియమం ఉంటుంది, కిసక్ మసక్ అనకూడదు, గురువుల ఆజ్ఞ పూర్ణ మంత్రము చెప్పే వరకు లేవకూడదు. ఆ గురువుల దగ్గర అది నియమాలు అట్లా ఉంటాయి. గురువు ఆజ్ఞ లేకుండానే ఎక్కడ అటు ఇటు గమనాన్ని, మనసును అటు ఇటు ఇవ్వకూడదు. కర్ణుడు అందుకే వాళ్ళు గురువు తొడ మీద పడుకుంటే కన్నా గురువుకి డిస్టర్బెన్స్ కాకూడదని ఆ పురుగు వచ్చి కరుస్తున్నా కూడా దాన్ని సహించాడు. ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికీ గురువు ఆజ్ఞ లేనిది అక్కడి నుంచి లేవకూడదు, పాఠంలో నుంచి అది నియమం ఉంటుంది. మరి వాళ్ళ ఆ నియమాన్ని భంగం చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఏమీ లేదు, ఉన్నది ఒక కౌపీనం వేసుకుని ఇంకో కౌపీనం అక్కడ బయట ఆరేసిన. ఆ కౌపీనాల్ని కాపాడుకోవడానికి అందరూ పాటల్లో లేచి దాన్ని పరిగెత్తారు కౌపీనం కోసం. ఈయనకి జనక మహారాజానికి రాజ్యంలో భార్య, పిల్లలు అక్కడ కనిపిస్తూ ఉంటారు దూరం నుంచి. అదే రాజ్యం వైపు పోయేసి మొత్తం ప్యాలెస్ కూడా కాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు గురుగారు, ఏమయ్యా జనక మహారాజు, నీ ప్యాలెస్, నీ భార్య, పిల్లలు అగ్గిలో కాలిపోతున్నారు, మరి నీకు వాళ్ళని పోయి కాపాడుకోవాలా, పొందాలని లేదా అంటే, మిథిలాయాం దగ్ధాయాం నమే దహ్యతి కించన అంటాడు. సంపూర్ణ మిథిల కాలి బూడిదైపోయినప్పుడు కూడా నా స్వరూపాన్ని మాత్రం అవి కాల్చలేవు. అంటే వాళ్ళ మీద అసలు ఏ ప్రకారమైన మోహం లేదు. లేదప్ప, వాళ్ళు బాధపడతారు, నేను పోకుండా పోతే నేను పోవాలి. స్వామీజీ గురుగారు వాళ్ళు బాధపడతారు, భార్య పిల్లలు, నేను పోవాలి వాళ్ళతో పాటు అని చెప్పలేదు ఆయన. అగ్గిలో కాలిపోతుంటే కూడా నాకు సంబంధం లేదన్నాడు. ఎవరు నిజమైనది? వీళ్ళకున్న ఒక కౌపీనం మీద మోహం పోలేదు. ఆయన అంత పెద్ద రాజ్యము, భార్య, పిల్లల మీద కూడా ఆయనకు మోహం లేదు. ఊరికి ఈ బట్టలు వేసేసుకొని ఇల్లు వదిలిపెట్టేసి వచ్చేస్తే చాలా పెద్ద పుడుగులు అనుకుంటారు. లోపలున్న మమ భావం పోవాలి.
ఆ అహం మమ భావాన్ని ఎవడు తెంచుకో ఉంటాడు ఏ వస్తువు మీద అంటాడు వాడు నిజమైన సన్యాసి అని. ఆ అహం మమ భావాలు సంసారంలో ఈ ప్రపంచంలో మనం ఉండడము పెద్ద సమస్య కాదు. మనకున్న ఈ సాంసారిక విషయాల్లో ఉన్న అటాచ్మెంట్, వాటి మీద ఉన్న అహం మమ భావాలు, భేదబుద్ధి, అది మనకు సమస్యము. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు, ఆయనకి ఇలాంటి భేదబుద్ధులు లేవు. ఆయన అనుకుంటే కన్నా లేదు నా భక్తులకు మాత్రమే నేను గాలి ఇస్తాను, మిగతా వాళ్ళకి నేను గాలి ఇవ్వనంటే కానీ అందరూ ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. నా భక్తులకు మాత్రం వాళ్ళ ఇంట్ల మీద మాత్రం నేను వర్షం కురిపిస్తాను, అట్లా కురిపిస్తాడా? ఎందుకంటే ఆయనకి నా వాళ్ళు వేరేళ్ళని భేదబుద్ధి లేదు. ప్రతి క్షణము స్వార్థమైన జీవితము గడిపి 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 అలవాటైపోయాం. ఒక్క వస్తువు మనదే దాన్ని మన నుంచి దూరం అయిపోతే కానీ ప్రాణం పోయినంత దుఃఖం వస్తూ ఉంటుంది. మరి ప్రాక్టికల్గా నువ్వు ఈ అలవాట్లు నేర్చుకోవాలి కదా. ఎందుకు ఈ మోహం? నువ్వు ఇల్లు వాకిలు ఎంత వదిలిపెట్టేసి వచ్చేసి మళ్ళీ ఎక్కడో నా ఆశ్రమం వస్తువులని, ఆ మిథ్యా వస్తువుల మీద మోహం నాది నాది అనుకుంటావా? మరి నీ జుట్టు అందరి చేతికి ఇచ్చినట్టే మళ్ళీ ఒక చెనికపార తీసుకొని పోతే సస్తి నువ్వు మళ్ళా నెల రోజుల లోపల కుమిలి ఎవడు తీసుకొనిపోయా అని చెప్పేసి పోయా నీ మనశ్శాంతి. మళ్ళీ పోనీ సత్యమైన వస్తువులే మిథ్యా వస్తువులు, స్వప్నంలో ఎన్ని వస్తువులు, స్వప్నంలో ఎన్నిసార్లు దొంగలు పడ్డారు, ఎన్నిసార్లు దోచుకున్నారు, ఆ వస్తువుల గురించి మళ్ళీ ఏమో చింత చేస్తున్నాను. ఊరికే అనవసరంగా ఆ స్వప్నంలో నా సొమ్ము పోగొట్టిపోయిందా అని చెప్పేసి బాధపడుతుంది. లేచిన తర్వాత అసలు ఒట్టిగా లేనే లేదని. ఇప్పుడు కూడా అంతే, ఈ ప్రపంచంలో కూడా ఏదో ఒక రోజు అంత విచిత్రంగా ఊరికి కష్టం పడుతూ ఉంటే లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా భావించుకొని ఊరికి అనవసరంగా దుఃఖం అనుభవిస్తుంది అని పశ్చాత్తాపం అవుతుంది. అందుకే ఆ స్థితిలో ఉన్న పరమ యోగికి ఏ ప్రకారమైన భేదం ఉండదు. చెప్పాను కదా, మా తాత గురువులకి ఒకడు దొంగతనం చేసింటాడు. మహాత్ములే మేనేజర్గా పోస్టులో పెట్టుంటే 7,000 చిల్లర ఏమో దొంగతనం చేసుకుని వెళ్ళిపోయింటాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనికి ఏమనిపించింది, ఎందుకంటే అవధూతలు కదా, అవధూతల మహిమ గురించి తెలుసుకొని అది తప్పు పని చేసేది తప్పు పని అని తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఉంటాడు. తిరిగి వస్తే మళ్ళీ అవధూత అతను ఏమి ఒక్క మాట కూడా తిట్టకుండా మళ్ళీ అదే మేనేజర్ పోస్ట్లో పెట్టాడు. ఇంకా ట్రస్ట్ మెంబర్లు ఉంటారు కదా, వీళ్ళకి అర్థమే కాదు, మర్చిపోతారు. గురువులకి నేర్పి నీకు వస్తారు. వీళ్ళు పెద్ద బుద్ధివంతులు, పెద్ద జ్ఞానులు అని వీళ్ళకు ఫీలింగు. స్వామికి ఏం తెలియదు, మాకే బాగా తెలుసు వ్యవహారంలో అనేది ఇదొక ఫీలింగు. అక్కడ పోయించింది గురుగారు, మీకు అసలు వ్యవహారం తెలియదు, మీరు ముందుగానే అప్పుడు 7,000 కొట్టుకొని పోయినాడు, ఇప్పుడు ఇంకా ఆశ్రమంలో ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి, బాగా డెవలప్ అయింది, ఈసారి పెద్దగానే దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. అలాంటి తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ అదే పోస్టులో పెట్టినారు. మీరు ఇలాంటివన్నీ మీ దగ్గరకు ఉంచుకోకూడదు, మీరు బయటికి పంపించేయాలా అంటారు. అవునప్ప, ఒకవేళ ఆకాశం అంటే ఖాళీ జాగా తన నుంచి ఎవరినన్నా బయటికి పంపించాలంటే ఎక్కడ పంపిస్తుంది? పంపిణీకి అవుతుందా? నువ్వు ఎక్కడ పంపించినా ఆకాశమే ఉంటుంది. ప్రతి సర్వవ్యాపకమైన తత్వంలో ప్రతి క్షణం ఉంటారు. ఇప్పుడు మనం ఆ జ్ఞానం లేని వ్యక్తి దగ్గరికి ఎవరన్నా వచ్చేసి స్వామీజీ వీడు దుష్టుడు దుర్మార్గుడు, దీన్ని చాలా దగ్గర ఉంచుకోకండి అట్లా ఇట్లా అని చెప్తే కదా, అవునా అని చెప్పేసి వాడు వేరే ఆశ్రమానికి పంపించడము, నువ్వు ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పడము, ఇలాంటివి చేస్తాడు. కానీ జ్ఞానం ఉన్నవాళ్ళు అట్లుంటారు. ఎందుకంటే మన స్వరూపం కన్నా భిన్నంగా వాడు దొంగ అస్తిత్వం ఎట్లుంటుంది, అక్కడ కింద పడిన పగ్గం కన్నా అతిరిక్తంగా పాము ఎట్లా నిలబడడానికి అవుతుంది. ఆ దొంగ మాత్రం ఆ పరమాత్మ స్వరూపానికి భిన్నంగా ఎట్లుంటాడు? ఉన్నది ఒకటే పరమాత్ముడు కదా. ఆ భేద బుద్ధి ఉండదు మహాపురుషుడు. అందుకే మా రుద్రాభిషేకంలో ఈ సత్యాన్ని అన్ని వస్తువులను కూడా రుద్రుడే ఉన్నాడు. స్థేనానాం పతయే నమో నమ, దొంగల రాజువైన దేవుడా అని చెప్పేసి ఇట్లా స్థుతి చేస్తారు. స్థేన అంటే దొంగ, స్థేనానాం పతయే నమో నమ అనే నమ్మకంలో ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు కూడా మనల్ని తిట్టినోడు, ఇబ్బంది పెట్టోడు, నిందలు చేసుకుంటున్నోడు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. కార్యక్రమంలో
10 మంది అబ్బా భలే జరిగింది స్వామీజీ, అద్భుతంగా జరిగింది అంటే కానీ ఇంకొక 10-15 మంది ఊరికి ఆశ్రమ సొమ్ము వేస్ట్ చేస్తున్నాడు అని 2 వినిపిస్తుంటాయి చెవులకి. తిరిగి తిరిగి వచ్చి ఇటు చెప్తుంటారు, స్వామీజీ ఇట్లా అనుకుంటున్నారు, ఇటు స్వామీజీ ఇట్లా పొగుడుతున్నారు. వస్తానే ఉంటాయి. అయినా కూడా మనం ఎవరు, మన స్వరూపాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి క్షణము ఈ జ్ఞానాన్ని మర్చిపోయినామంటే కన్నా అయ్యో వాడు అట్లా అనుకుంటున్నాడా, వీడు ఇట్లా అనుకుంటున్నాడా, మన శాంతి పాడైపోతుంది. భేద బుద్ధి వచ్చిందంటే వాడు తిట్టుకున్నటోడు నాకన్నా భిన్నంగా ఉంటాడా, మన స్వరూపం కన్నా భిన్నంగా ఉంటాడా, నింద చేసేటోడు మన స్వరూపం కన్నా భిన్నంగా ఉంటాడా? ఛాన్సే లేదు. అక్కడ కూడా మన ఆత్మస్వరూపమే అయింది. మంచిగా ఎంజాయ్ చేయాలి, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. అంటే ఎప్పుడూ మంచిగా పొగిడేటు వాళ్ళ దగ్గరికే పోతావా? పొగిడింపులతోటి గుద్దు కూడా గడిపించుకోవచ్చు అని పెద్దలు అంటారు. మనిషికి ఈగో సమస్య ఎంత ఉంటుందంటే కన్నా, నువ్వు కొద్దిగా ముఖం కొద్దిగా మాట్లాడకుండా కోపం చేసుకో, అసలు వాడిని పొగుడుకుండా ఉండు, నేను వదిలిపెట్టేస్తాను. నువ్వు పొగుడుతూ ఉండు అతన్ని, నీకు మళ్ళీ నీ గులాముడిగా నీకు ఏం పని కావాలని చేస్తాడు. అంత ఈగో సమస్యలు ఇవి. స్వరూప జ్ఞానం అజ్ఞానం వల్ల ఇవన్నీ భేద బుద్ధులు. మాకు కూడా అనిపిస్తుంటే ఒకసారి అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఏంటి గురుగారు మా మీద ప్రేమ లేదా, అసలు మమ్మల్ని చూసినప్పుడు నవ్వే ముఖం లేదు. ఎవరైనా భక్తులు వస్తే కన్నా వాళ్ళ భక్తు పిల్లల్ని మంచిగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు, నవ్వుకుంటూనే మాట్లాడుతుంటాడు. మమ్మల్ని చూస్తే కన్నా ఏదో భారంగా చూసినట్లు చూస్తున్నాడు. మా దగ్గర ఒక నవ్వు లేదు, ఆప్యాయతగా మాట్లాడింది లేదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు అంత ఇట్లే అనిపిస్తూ ఉంటుంది. గురువులకి అట్లే ఉండదు. వాళ్ళ స్వరూపంలో ఉన్న వాళ్ళకి అంతా ఒకటే ఉంటుంది. మనకు వికారాలు, మనకు ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. అలాంటి ఎక్స్పెక్టేషన్లు ఉన్నప్పుడు ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. ఒక మనిషి మనకి చూసి సరిగ్గా నవ్వలేదంటే మనం చచ్చిపోతాం. అయ్యో ఆ వ్యక్తి నన్ను చూసి ఎందుకు కోపడుకుంటున్నాడు. ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలిసిన మనసుకు. అజ్ఞానం ఉన్నంతసేపు, భేద బుద్ధి ఉన్నంతసేపు. కానీ ఆ సచ్చిదానంద స్వరూపంలో నిర్వికల్ప సమాధి అభ్యాసం చేసుకున్న వాడికి ఏమీ లేదు. తనని తిట్టుకునేవాడు, కొట్టేవాడు, చేతులు కత్తిరించేటోడు అందరినీ కూడా ఆయన స్వరూపమే అంటారు. సాక్షాత్ క్రూరమైన పులి ఎదురుగా వస్తే కానీ రా పులి రా, నీకు 3 రోజులు భోజనం రెడీగా ఉంది, తినే అంటాడు. అది కదా జ్ఞానం, అది కదా స్థితి. అలాంటి గొప్ప స్థితులు పొందాలి కదా. ఏంటి పనికి మాని మిథ్యా వస్తువుల గురించి అంత మహత్వ బుద్ధి పెంచుకొని దాని గురించి చర్చలు, దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలనేది అవన్నీ కూడా లేదు. ఎక్కడ పోతారు, ఎవరు తీసుకొని ఎక్కడ పోతారు? ఉన్నది ఒకటే కదా. నీ నుంచి దూరంగా ఎట్లా పారిపోతారు? నీ నుంచి వేరే దేశము ప్రదేశము ఉంటే కన్నా, ఇప్పుడు అక్కడ తాడు కింద పడి కనిపిస్తూ ఉంది. ఆ తాడు మీద కోపం చేసుకొని ఆ తాడు మీద భ్రాంతిలో కనిపిస్తున్న పాములు ఎక్కడికి పరిగెత్తిపోతాయి? ఎక్కడికి పరిగెత్తిపోలేవు. అధిష్టానానికన్నా వేరుగా ఎక్కడుంది? వేరే ప్రదేశం లేనే లేదు. ఉన్నది అధిష్టానమే. ఎక్కడ పోతాయి ఆ పాములు? పగ్గం మీద భ్రాంతి రూపంలో కనిపిస్తున్న పాములు ఎక్కడికి పోలేవు. మరి మనకన్నా ఎవరన్నా దొంగతనం చేస్తున్నాడు, మన వస్తువు వాడు తీసుకుంటున్నాడు అంటే కానీ ఎక్కడ తీసిపోతాడు? ఉన్నదంత సర్వత్రాను మనమే ఉన్నాం కదా. మనమే ఉన్నప్పుడు ఎవరు అన్ని వస్తువులు మనమే. అన్ని శరీరాలతోటి మనమే తింటున్నాము. వాడి లోపల, శరీరం లోపల ఉన్న ఆత్మనే మనం కదా. అందుకే ఇది ఎంత గొప్పదంటే ఈ జ్ఞానం అన్నది అనిమ గరిమాది సిద్ధులున్న యోగికు మళ్ళీ జ్ఞానికు పంచదశలో కాంపిటీషన్ జరుగుతుంది. దృష్టాంతం ద్వారా ఒక రాజు తన ఎంట్రన్స్లో ఇటువైపు ఒక గోడ, అటువైపు ఒక గోడ ఉంటుంది. పెయింటింగ్ కాంపిటీషన్ పెడతాడు. ఎవరు మంచిగా దీనికి డిజైన్ చేసి పెయింటింగ్ రాస్తారో వాళ్ళకి ప్రైజ్ వస్తుందని. ఇటు ఒకవైపు గోడకి యోగి డిజైన్ చేస్తాడు, ఇంకోవైపు జ్ఞాని. ఒకవైపు యోగి, ఇంకోవైపు జ్ఞాని. ఇలా ఉన్నప్పుడు యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ కష్టపడి బాగా కష్టపడి మంచి డిజైన్లన్నీ చేస్తూ ఉంటాడు. జ్ఞాని ఏమి చేయడు, హాయిగా మంచిగా తిని బాగా పడుకో ఉంటాడు. ఇంకా సాయంత్రం పూట్ల రాజు వచ్చి ప్రైజు అనౌన్స్ చేసే సమయం వస్తుంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఇటువైపు గోడకి మొత్తం అద్దాలు ఫిట్ చేసేస్తాడు అంతే.
వాడు యోగి పొగలంతా కష్టపడి చేసిన పరిశ్రమ వీటి అద్దాలు ఫిట్ చేస్తే ఆ పెయింటింగ్ ఇటువైపు కనిపిస్తుంది కదా. దానికన్నా ఇది ఇంకా బాగా శుద్ధంగా బాగా ఇంకా ఎత్తి కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనుషులు అంతా కనిపిస్తారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉండేసరికి రాజు జ్ఞానికి ప్రైజ్ ఇచ్చేశాడు. అంటే ఈ దృష్టాంతంలో ఏంటంటే, నువ్వు చెమటలు భంగించుకొని శీర్షాసనాలు చేసుకొని ఈ ప్రపంచంలో ఎంత శక్తివంతుడు అయినప్పటికీ కూడా ఆ శక్తివంతుని ఆత్మస్వరూపము జ్ఞాని అయిపోతాడు. ఆ జ్ఞాని ఎవరే పిచ్చోడా, నా స్వప్నంలోని నువ్వు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అంతే, నీ అధిష్టానం నీకు కూడా ఆత్మను నేనే అన్న స్వరూపంలో జ్ఞానం అంటే జ్ఞానికి అంత ఇది ఉంటుంది. అందుకే ఆ జ్ఞానం ముంగుట పెద్ద పెద్ద సిద్ధ పురుషులు కూడా తలవల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ జ్ఞానం లేకుండా నువ్వు ఎంత శక్తిశాలి అయినా కూడా భయం మాత్రం పోదు. నీకన్నా భిన్నంగా వేరే ప్రపంచాన్ని చూస్తున్నావు అంటే కన్నా నీకు భయం మాత్రమే ఉంటుంది. చాంగదేవు సంత జ్ఞానేశ్వరుది దృష్టాంతాలు మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే కన్నా ఈ మనసులో పిచ్చి ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలా శక్తిశాలి అయిన వ్యక్తిని కావాలని పిచ్చి కోరికలు పుడతాయి. అక్కడ చాంగదేవ్ అనేవాడు యోగి అనిమ గరిమాది ప్రాణాయామాలు చేసుకొని సిద్ధులు పొందింటాడు. అనిమ గరిమాది సిద్ధులు వచ్చిన తర్వాత మినీ ఈశ్వరుడు అంటారు. ఎన్నో పనులు, లోకంలో ఉన్న పనులు ఎన్నో పనులు ఆయన సాధ్యం చేయగలడు. భగవంతుని ఒక సృష్టికి పనుల్లో ప్రారంభ పనులు ఏలు పెట్టకుండా మిగతావన్నీ ఎన్నో కార్యాలు పని చేస్తాడు ఆయన. పంచభూతాలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. మరి అన్ని మా చమత్కారాలు మహిమలు చూపిస్తే ఇంకా భక్తులకు శ్రద్ధ రాదా? ఆటోమేటిక్గా ఫస్ట్ అలాంటి వాళ్ళ మీదనే శ్రద్ధ వస్తుంది. ఏమి సిద్ధులు లేకుండా ఇలాంటి మంచి జ్ఞానం ఉపదేశం చెప్తే కానీ అసలు ఎవరికి శ్రద్ధే రాదు. సామాన్య వ్యక్తిలాగా చూసుకొని ఉన్న శ్రద్ధను కూడా పోగొట్టుకుంటారు. నేను కూడా 75 మంది జీవన్ముక్త పురుషుల చరిత్ర చదివితే కన్నా ఎవడైతే ఈ అనిమ గరిమాది సిద్ధులను పొంది ఉంటాడో వాడే గురువు. మిగతా వాళ్ళంతా ఊరికి పుస్తకాలు చదివిన వంకాయలంతే, వాళ్ళంతా గురువులు కాదు, సామాన్య వ్యక్తులు అని ఇలాంటి అజ్ఞానంలోనే ఉంటుంది. జ్ఞాన మహిమ గురించి తెలియక. అక్కడ అలాంటి చాంగదేవుడు కూడా మంచి 240 సంవత్సరాలు అంటే అప్పటికే యోగి మంచి ప్రాణాయామాలు చేసి సిద్ధులు పొంది ఉంటాడు. ఇంకా అదే సమయానికి సంత జ్ఞానేశ్వరని అన్న చెల్లెళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా ఈ జ్ఞాన మార్గంలో కూడా స్వరూపంని ఏ రోజైతే స్వరూప అనుభూతి కలుగుతుందో, ఎవరికి వయసు ఎవరికి నానదేవ జ్ఞానదేవ్ వాళ్ళకి వయసు చిన్న వయసులోనే అన్న చెల్లెళ్ళు ఉంటారు. అప్పుడు ఆ సమయంలో మళ్ళీ వయసు పెరిగి ఉంటుంది. మళ్ళీ అది అంటే చిన్న వయసులోనే వాళ్ళకు జ్ఞానం అయిపోయి ఉంటుంది. సన్యాసికి పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా లోకమంతా వెలదీసేసి ఉంటుంది. సన్యాసం చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలు అని చెప్పేసి వాళ్ళకి ఎవరు వాళ్ళ ఇంటి వాళ్ళే దూరం పెట్టేసి ఉంటారు. అయినా వాళ్ళు మంచి సాధన చేసుకొని అంత గొప్ప స్థితికి వచ్చింటారు. మళ్ళీ ఈయన కూడా అంతే. ఈ జ్ఞాన మార్గంలో కూడా నువ్వు స్వరూప అనుభూతి ఏ రోజు పొందుతావో సాక్షాత్ పరమాత్మ స్వరూపుడిగా అయిపోతావు. ఇంక పరమాత్మ స్వరూపుడు అయిపోయినప్పుడు ఇంక అనిమ గరిమాది సిద్ధులేంటి, వాళ్ళ తాతలు కూడా వచ్చేస్తాయి. అనిమ గరిమాది సిద్ధులు యోగి ఎక్కడి నుంచి పరమాత్మ శక్తి నుంచినే పొందుతాడు కదా. ఇంక ఈయన సాక్షాత్ పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు జ్ఞాని. మరి అందుకే అన్ని అనిమ గరిమాది సిద్ధులు కూడా అన్ని సర్వం అక్కడే ఉంటాయి. చోటా మహారాజ్ అనే మహానుభావుడు 8 సంవత్సరాల వయసు నుంచి వేరే ఆలంబన ఈ శ్రవణమన నిధిధ్యాసనాలు తప్పితే వేరే ఇంకో ఆలంబన పెట్టుకుందే లేదు. ఈ జ్ఞాన మార్గంలోనే అంతటి గొప్ప స్థితికి పొందింటాడు. అనిమ గరిమాది సిద్ధులు కూడా వచ్చేసింటాయి. ఇంకా చాంగదేవుని శిష్యులు ఈ సంత జ్ఞానేశ్వరు శిష్యులు ఇద్దరు కూడా మా గురువు అంటే గొప్ప అని ఊరికే లొల్లి చేసుకుంటారు. ఎక్కడ పోయినా ఇదొక పెద్ద సమస్య. ఏదో ఇప్పుడు ఒక జీవన్ముక్త పురుషుని లక్షణాలు ఇంకో జీవన్ముక్త పురుషునికి కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు కూడా ఆ పాత భలే గలీజ్ అలవాట్లు ఉంటాయి కానీ అంటే వాళ్ళ గురువు ఎట్లా జీవించేటట్టు మిగతా వాళ్ళు కూడా అట్లే జీవించాలని వీళ్ళు భావిస్తారు. అదే గొప్ప అనుకుంటారు. అది దేశకాల పరిస్థితులకి అందరూ జీవన్ముక్త పురుషులు ఒకేలాగా ఉండవు.
ఇప్పుడు అందుకే ఇప్పుడు ఇప్పుడు అందరు గురువులే మా గురువు ఇట్లుండే, మా గురువు వైరాగ్యం ఉండే బాగా. అసలు బస్సులో పోయేవాడు, బస్సు ఎక్కి వచ్చేవాడు, కొసు పూడ్చుకునేవాడు, ఎండిపోయిన రొట్లు తినేవాడు. అంటే ఇవన్నీ ఈ పనులు చేసేవాడు చాలా గొప్ప, మా గురువు గొప్ప, మా గురువులాగా మీరు చేయకపోతే కన్నా మీరు అంత గొప్ప గురువులు కాదు అని. నేను అంతే, చూడప్ప, మాతా మాణికేశ్వరం అని ఉంది, 86 సంవత్సరాల జీవితంలో 79 సంవత్సరాలు అసలు ఆహారమే తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. మీ గురువు ఏం గొప్ప? మరి వాళ్ళ శిష్యులు అంటారు, ఏం మా గురువు 79 సంవత్సరాలు అసలు ఆహారం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. ఇట్లుండాలి గురువులు అంటే. మీ గురువులంతా అంత తొక్క గురువులు, అంత తిని సామాన్య వ్యక్తులాగా తిని పనుకొని చచ్చిపోయేటోళ్ళు. మా గురువు చూడు ఇంత గొప్ప ఉందని. మరి ఈ గురువు గొప్ప కాదా, ఆ గురువు మాత్రం గొప్పనా? అట్లా ఒక గురువు జీవితం ఇంకో గురువు కంపేర్ చేసుకోకూడదు. ఇవన్నీ బుర్రల్లో పెట్టుకొని అట్లా వాళ్ళ గురువు ఉన్నట్లు ఎండిపోయిన రొట్టెలు తింటేనే మంచి శ్రేష్టమైన గురువు అని. ఇలాంటివి మరి మీ గురువు కన్నా ఆ గురువు ఇంకా గొప్పవాడైపోయాడు కదా అక్కడ కంపేర్ చేస్తే. కానీ దీనికి ఏమన్నా ఒక లిమిట్ ఉంటుంది అది. కాబట్టి అక్కడ సంత జ్ఞానేశ్వర గురువులు, చాంగదేవ్ గురువులు, మా శిష్యులు మా గురువు గొప్ప, మా గురువు గొప్ప అని చెప్పేసి గొడవలు పడుతూ ఉంటారు. ఒకసారి సంత జ్ఞానేశ్వరు శిష్యులు, చాంగదేవ్ శిష్యులు కొట్టింటారు. కొడితే కనుక గురువు దగ్గరికి పోయి, గురుగారు ఇట్లా వాళ్ళ శిష్యులు మామూలు కొట్టారని. అవునా అని చెప్పేసి వాళ్ళకు పక్షపాతం వచ్చేలాగా, లక్వా కొట్టేలాగా ఇది చేస్తాడు. ఈయన లక్వా లాగా చేస్తే సంత జ్ఞానేశ్వర్ దగ్గర, వాళ్ళ దగ్గర హనుమగరిమ స్థితులు ఉన్నాయి, ఆయన మళ్ళీ వాళ్ళ శిష్యుని బాగా చేసుకుంటాడు. ఇంక ఇట్లా గొడవలు జరుగుతుంటాయి శిష్యులు. ఒకసారి చాంగదేవునికి కోపం వచ్చేసి, తాడో పేడో తేల్చుకుంటాను, ఎవడు వాడు గురువు, మా శిష్యులతో ఇట్లా చేస్తారని చెప్పేసి నేను ఈరోజు తాడో పేడో తెలుసుకుంటానని చెప్పేసి ఒక పులిని, అడవిలోని పులిని వశీకరణ చేసుకొని పులి మీద కూర్చొని ఇలా ముందు వస్తూ ఉంటే, ఇట్లా అంటే అడవిలో ఉన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు వేర్లతో పాటు పక్కకు పోతున్నాయి, మధ్యలో రోడ్డు తయారవుతూ ఉంది. అంత సిద్ధులు ఉంటాయి చాంగదేవుడు. పులి మీద కూర్చొని వస్తుంటాడు. సంత జ్ఞానేశ్వరికి ఈ మూర్ఖునికి ఈరోజు జ్ఞానం చేయాలని చెప్పేసి పెద్ద పుట్టుబండ ఉంటుంది. మన ఏరియాలో ఉన్న అలాంటి పుట్టుబండ. వాళ్ళు నలుగురు అన్నా చెల్లెళ్ళు ఆ పుట్టుబండ మీద కూర్చొని ఆ పుట్టుబండని పైన ఆకాశ మార్గంలో తీసుకెళ్ళి పోతారు. అక్కడ ఇంక వాడు కింద పులి మీద కూర్చొని వానికి బతికిన జీవుల్ని వశీకరణ చేసుకోవడం సిద్ధులు ఉంటాయి. ఈయన జడ పదార్థం కదా రాయి, ఆ అంత పెద్ద పుట్టుబండని ఆకాశ మార్గంలో వశీకరణ చేసుకొని వస్తున్నాడంటే కింద నుంచి చూసి ఇంక మీటర్ ఆఫ్ అయిపోతుంది. అక్కడే వాడు గర్వం భంగం అయిపోతుంది. వామ్మో, ఈయన దగ్గర ఇంకా నా దగ్గర నాకన్నా పెద్ద సిద్ధులు ఉన్నట్టున్నాయని. అప్పుడు ఆ ఒక్క సీన్లోనే ఇంకా సరెండర్ అయిపోతాడు. ఊరుకుందిరనుకు అట్లా జరిగిందా? ఇంకా ఇంకా ఈ సన్నివేశంలోనే ఇంకా అహంకారం అంతా చూరు అయిపోతుంది. అప్పుడు సంత జ్ఞానేశ్వర్ తిడతాడు, మూర్ఖుడా, స్వప్నంలో నువ్వు రాజు అయితే ఏంట్రా, బిచ్చకాడవైతే ఏంటి, లేచిన తర్వాత అంతా వడ్డీదే కదా, ఊరికి లేనిపోని పరిశ్రమలు చేసి అంత శక్తిశాలివంతుడవుతావు. శక్తిశాలివంతుడు నువ్వు ఎప్పుడైతావు? నీ జ్ఞానాన్ని పొందినప్పుడే. ఇప్పుడు సింహానికి వేరే జంతువుల నుంచి అసలు భయమే లేదు, కానీ ఎక్కువ వెనక్కి తిరిగి చూసుకొని నడిచేది అదే. ఎందుకంటే ఇంకో సింహం నుంచి దానికి భయం ఉంటుంది. నువ్వు ఎంత శక్తిశాలి అయితే జగత్తు సత్యం అనే బుద్ధి ఉంది అంటే కన్నా నువ్వు ఎట్లా శక్తిశాలి అయ్యావో ఇంకోటి కూడా ఎవరైనా మనిషి తపస్సు చేసుకున్నంత శక్తిశాలి అయిపోతే ఆ శక్తిశాలి వ్యక్తి నుంచి నీకు భయం ఉంటుంది. అప్పుడు ఏది ఉదరమపి అంతరమస్తి చేది, నీ నుంచి భిన్నంగా ఏదైనా ఊహించుకుంటే కన్నా తస్య భయం భవతి, వాడికి భయం ఉత్పన్నమైపోతుంది. అలాంటి పిరికి భయపడే స్థితిని అదే గొప్ప స్థితి ఎట్లయితుంది? ప్రతి ఒక్కడు ప్రపంచంలో టాప్ పొజిషన్లో పవర్ఫుల్గా తయారు కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇప్పుడు బాగా డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు రాజకీయాలకు పోతారంటే కన్నా ఇంకా పదవి కూడా చేతిలో, నేను ఎమ్మెల్యే అయిందనంటే కన్నా ఆ పదవి కూడా చేతిలో ఉందంటే కానీ నేను చాలా పవర్ వస్తుందని, ఆ పవర్ ఎంబడి
సచ్చే వరకు మ్యాక్సిమం నేను శక్తివంతుడు కావాలా, ఎక్కువ శక్తివంతుడు కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అజ్ఞానం, నేను శక్తివంతుడిని కాదు, ఇప్పుడు నేను శక్తివంతుడు కావాలని అజ్ఞానం. కళ్ళద్దాలు నా దగ్గర లేవు, అందుకే నేను కళ్ళద్దాలు పొందాలి అనుకుంటే కన్నా ఉన్న కళ్ళద్దాలు ఉన్నప్పటికీ కూడా ఊరికి పరిశ్రమలు చేయాలి, వెతుకుతూ ఉండాలి. నువ్వు సర్వశక్తివంతుడు, నువ్వు సర్వజ్ఞుడు, నువ్వు అన్నిటికీ ఆధారభూతుడివై నువ్వు ఉండవు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. మళ్ళీ బయట నువ్వు శక్తిశాలిగా, బలవంతుడుగా, శ్రీమంతుడుగా కావాలని నీకు ఆ కోరిక పుట్టుదు. ఆ సత్యాన్ని తెలుసుకో. లేకపోతే బయట నువ్వు ఎంత అని బలవంతుడు అవుతావు, ఎంతటికి బలవంతుడిని నీకు భయం మాత్రం పోదు అని. అందుకే అంత పెద్ద అనిమ గరిమతి సిద్ధులను కూడా కాలు కిందకేసి తొక్కేస్తుంది ఈ జ్ఞానం. యాక్ట్ తూచు అని డస్ట్బిన్లోకి పారేస్తుంది. జ్ఞాన బలం అట్లుంటుంది. ఎందుకంటే ఈ జ్ఞానం, అందుకే మాతా మాణికేశ్వరం అనేది మూర్ఖుడికి మూర్తి పూజ, జ్ఞానికి ఆత్మ పూజ అని. జ్ఞానులు కావాలి. నువ్వు జ్ఞానాన్ని పొందుకోవాలి. నువ్వు నీ జీవితంలో నిజంగా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖాలని సంపూర్ణంగా తొలగించుకోవాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం, వేరే మార్గం లేనే లేదు. అందుకే ఈ జ్ఞానాన్ని పొందే విషయంలోనే ఎక్కువ సమయం నీవు సత్సంగంలో విను. అక్కడ మన నల్లరెడ్డి కాడికి పోయింటివి, పిచ్చోళ్ళకట అక్కడ అరుస్తున్నారు, కిరుస్తున్నారు, పడుకుంటున్నారు. అజ్ఞానము, దీని విలువ తెలియదు. ఇది సత్సంగం విలువ ఎంత అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ జీవితంలో దుఃఖాలు తొలగించుకొని ఆనందంగా జీవించాలంటే ఇది ఒక్కటే మార్గం ఉంది. దాంట్లోనే మహత్వ బుద్ధి లేదు. వాళ్ళని వదిలిపెట్టేసి, ఇల్లు వదిలిపెట్టేసి భగవంతుని పొందాలని ముముక్షులు బయటకు వస్తారు. ఎద్దుల్లాగా ఊరికి అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. పనికిరాని స్పిరిచువల్ రొమాంటిసిస్ అంటారు. గుహల్లోకి వెళ్ళడము, జపాలు చేసుకోవడము, అన్నం తినకుండా ఏదేదో పిచ్చి పిచ్చి ప్రయోగాలు, అంతా సొంత కపోల కల్పనాలు ఊహించుకొని మిడిమిడి జ్ఞానముతోటి జీవితాలను నాశనం చేసుకుంటారు. వచ్చి శాస్త్రం కొద్దిగా వినంటారంటే కానీ ఇదేదో పనికిరాని పుస్తకాలు చదివేస్తే జ్ఞానం వస్తుందని చెప్పి దీని మీద అసలు మహత్వ బుద్ధినే లేదు. అసలు నీ జీవితం బాగుపడుతుందంటే కానీ ఈ జ్ఞానం ద్వారానే. ఊరికి అక్కడ ఆ స్వామి దగ్గర ఏదో సిద్ధి ఉంది, ఈ స్వామి దగ్గర ఏమో సిద్ధి ఉంది. మళ్ళీ ఇంకోటి, మన మనసులోని మాట ఎవరైనా చెప్పేస్తే కన్నా వాడు చాలా గొప్పోడు అని చెప్పేసి. ఇప్పుడు మైండ్ రీడర్స్ అని యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి. అదొక కోర్స్, అది సైకాలజికల్ డిపార్ట్మెంట్లో అదొక కోర్సు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చిన్న పిల్ల ఆ కోర్సుని చేసేసి వాళ్ళ సీక్రెట్ ఏజెంట్ ఐడి కార్డ్ నంబర్లని చెప్పేసింది. మైండ్ రీడింగ్ అనేది అది ఎవరో సాధులు ఏదో కొద్దిగా ఆ టెక్నిక్ని తెలుసుకుంటే కన్నా వాళ్ళ ఎంబడి ఫుల్ లక్షలు కోట్ల మంది ఎంబడిపోతారు. మూర్ఖత్వం. అక్కడ ధీరేంద్ర శాస్త్రి అని మంచి పనులు చేస్తున్నాడు అనుకో, అతడు కూడా పరీక్షలు రాస్తాడు. ఎవరైనా భక్తులు వస్తే కన్నా నీ సమస్య నువ్వు చెప్పకుండా నీ సమస్య ఏంటి, నువ్వు ఇలాంటి సమస్య కోసం ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాడు. అక్కడ ఫుల్ రష్, కోట్ల మంది. ఆ కలకట్టాలో స్టేజ్ మీదకి వచ్చాడు. మిగతా సాధువులు మమ్మల్ని అంతా డస్ట్బిన్కి వేసేస్తారు, లెక్క లేకుండా పురుగులు పక్కకి పెట్టండి. అతను వచ్చేసరికి కేకలు బట్టి క్యాకే నడుస్తుంటారు. ఎందుకంటే ప్రపంచంలో సిద్ధులు ఎవరి దగ్గర ఉంటే అదే పెద్ద మహత్వము. మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేదేమి ఉండదు, ఏమీ రాకపోయినా వాళ్ళని చాలా పవర్ఫుల్ వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ మీద మహత్వ బుద్ధి. అజ్ఞానము. ఎందుకంటే మనిషి అల్పుడు కదా, అల్పత్వ జ్ఞానం ఉంటుంది కాబట్టి వాడికి పూర్ణత్వ జ్ఞానము, పూర్ణత్వ శక్తి గురించి మహత్వ బుద్ధి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎవడు మనల్ని క్యారీ అనలేదు. కొద్దిగా స్థితిలో వచ్చిన తర్వాత మంది భయపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే అలాంటి స్థితిని పొందాలని ఫస్ట్ ఆటుపోతారు.
కానీ ఈ జ్ఞానం ముంగిట నువ్వు ఎంత పెద్ద తోపువైనా కూడా నాయన చాలు చూసినాను, నువ్వు కూడా నా స్వప్నంలో నువ్వు ఒక పెద్ద క్యారెక్టర్ అంతే, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అంతే. నా స్వప్నంలో నేనే స్వప్నాలు సింహాల్ని సృష్టించుకొని భయపడినట్లు నా స్వప్నంలోనే నువ్వు ఒక క్యారెక్టర్ అంతే అని. అంతటి తిరస్కార బుద్ధి రావాలి ఈ ప్రపంచంలో. దృశ్య వస్తువు ఏదైనా దృశ్య వస్తువు ఏంటంటే, నీకు ఏదన్నా ఒక వస్తువు గురించి జ్ఞానం కలుగుతుందంటే అదంతా దృశ్యకోటికి వస్తుంది. సగుణ సాకార రూపం కావచ్చు, సిద్ధులున్న మహాపురుషుడు కావచ్చు, ఆ సిద్ధు మహాపురుషుని జ్ఞానము నీకు కలుగుతుంది కదా. ఈ మైకు జ్ఞానం కలుగుతుందంటే మైకు నీకన్నా భిన్నంగా ఉంది. ఆత్మ తద్భిన్నం సర్వం అనిత్యం. మన స్వరూపానికన్నా భిన్నంగా ఏదైతే ఉందో అవంతా అనిత్యమే, టెంపరవరీ. దానికి పుట్టుకుంది, సాగుంది, అది లేనే లేదా, మిథ్యా వస్తువు అది. అంత పెద్ద సగుణ సాకార రూపాన్ని మిథ్యాకోటిలోకి చెప్పలేదా? బ్రహ్మాద్యాహ స్తంభ పర్యంత మృషామాత్ర ఉపాదయ అని చెప్పేసి మర్చిపోకూడదు. నువ్వు ఊరికే మహత్వ బుద్ధి పెంచుకోవద్దు ఈ ప్రపంచంలో. ఎందుకు నువ్వు ఈరోజు నిశ్చలంగా సమాధి అభ్యాసాలు కూర్చోలేకపోతున్నావు అంటే ఇంకా నీ మనసులో ఇక్కడ బయట ప్రపంచంలో ఎక్కడెక్కడో ఇంపార్టెన్స్ బుద్ధి ఉంది. అన్ని చోట్ల మనసు ఉండి నీ లోపల సైలెంట్గా కూర్చోమంటే ఎట్లా కూర్చుంటుంది? అది ఫస్ట్ విచారణ చేయి. నీకన్నా భిన్నంగా ఏం పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ ప్రపంచంలో అంతా నువ్వే ఉండావు అని చెప్పేసి. అప్పుడు ఇంకా బయట మనసు పోకుండా సైలెంట్గా నీ స్వరూపంలో సైలెంట్గా ఉంటుంది. బయట మహత్వ బుద్ధి పెట్టుకొని నువ్వు మనసును సైలెంట్గా ఉంటూ విచారణ చేయొద్దు, ఆలోచించుకో దేని గురించి అంటే ఎందుకు ఉంటుంది అది దానికి సుఖం దొరుకుతుందనే ఆశ ఉన్నప్పుడు అది ఊరుకుంటుందా? ఆ వస్తువు గురించి ఆలోచన చేస్తూనే ఉంటుంది. మరి ఈ దేని గురించి ఆలోచన? ఆ వస్తువు గురించి యథార్థంగా చూడు. పాములు పట్టేవాడికి అక్కడ తాడు పాములకు కనిపిస్తుంటే కానీ మనసు ఆ పాము కాడకు పోకుండా ఉండడం, వాడు ధ్యానం చేస్తే వాడు కూర్చోలేడు. వాడికి మనసు అక్కడే పోతూ ఉంటుంది. ఎందుకంటే కానీ ఒక పాము చరం వచ్చేసి 500 రూపాయలు. దాన్ని పట్టుకొని దాన్ని చంపి వాడు లెదర్ ఫ్యాక్టరీకి అమ్ముకుంటే కానీ మనకు 500 రూపాయలు వస్తుంది. నువ్వు లేదు వట్టిగా ఆ పాము కనిపిస్తా, లేదు నాయన మిథ్య అని నువ్వు ఎంతన్నా చెప్పు, కానీ వాడికి అనుభవ రూపంలో అది పాము సత్యం కనిపిస్తుంటే కన్నా వాడి మనసు అంతా అక్కడే పోతూ ఉంటుంది. అలాంటప్పుడు వాడికి యథార్థంగా నేను దగ్గర చూపిస్తాను, నిజంగానే పాము లేదు చూడదు పగ్గమే అని. అట్లా నువ్వు నీ మనసుకు ఈ సచ్చిదానంద స్వరూపుని చూపిస్తేనే మిగతాది వదిలిపెడుతుంది. యథార్థంగా మనసు ఆస్తుల గురించి ఆలోచన చేస్తుంటుంది. ఆస్తుల దగ్గరికి పోయి చూపిస్తే కానీ అక్కడ ఆస్తి ఉండదు, పరమాత్ముడే ఉంటాడు. మనసుకు డబ్బులు అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. మనసును తీసుకొని పోయి చూపించాల, చూద్దరు అంత దగ్గరికి పోయి దూరం నుంచి చూస్తే అది డబ్బుల్లా కనిపిస్తుంది, దగ్గరికి పోయి చూడండి, దగ్గరికి పోయి చూస్తే అది కూడా పరమాత్మనే ఉంటుంది. మనసుకు తినే తిండిల మీద బాగా ఆశ ఉంటుంది. అప్పుడు మనసు తీసుకొని పోయి ఆ వస్తువుని నీట్గా చూడు, కరెక్ట్గా చూడు, ఎగ్జాక్ట్గా అనుకోదు. మళ్ళీ దగ్గరికి వస్తే కానీ అక్కడ కూడా పరమాత్ముడే ఉంటాడు. అట్లా నువ్వు ఆ వస్తువుని యథార్థంగా చూసి అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు ఆ మనసు దాన్ని వదిలిపెట్టేస్తుంది. ప్రతి ఒక్క వస్తువులో కూడా ఆ పరమాత్మ తత్వాన్ని చూపిస్తూ ఉండాలి మనసుకు, అప్పుడు వదిలిపెట్టేస్తుంది. పృథక్కిం నిస్నాయా కలశఘట కుంభాద్యవగతం వదత్యేష భ్రాంత త్వం అహం ఇది మాయామతిరయ. పృథక్ లేదు నీకన్నా, మృత్స్నా అంటే సంపూర్ణమైన ఈ ప్రపంచంలో నీకన్నా ఏది ఒక్క వస్తువు కూడా సపరేట్గా లేదు, నువ్వే ఉన్నావు. మరి ఎందుకు నీకు అహం త్వం అహం నేను వాడు అని భేదబుద్ధి ఎందుకు పుడుతుందంటే మాయామతిరయ. పెద్ద సారే తాగినాం, తాగబోతులు అయితే ఇప్పుడు తిట్టుకుంటా ఉండవు, వాడు చూడు తాగి రోడ్లో పడిపోతాడు యాక్తూర్చి అని. మనము పెద్ద సారాయి తాగి ఉన్నాం. ఆ సారాయి ఒక 12 గంటల సేపే కిక్కు, 12 గంటల సేపే వానికి స్పృహ లేకుండా కింద పడిపోయింటాడు. మనం తాగిన సారాయికి అనాది కాలం నుంచి ఇంకా మత్తులోనే ఉన్నాం. మాయామదిరయ. ఎప్పుడు దిగుతాం ఆ మత్తు నుంచి? తాగిన మత్తు నుంచి దిగనేలేదు. ఇక అందుకే నేను వేరు వాడు వేరు అంతా భేదబుద్ధులు పుడుతున్నాయి. అందుకే శ్రవణం ద్వారా ఒక్కోటే తొలగించు. వేరు
వేరే వేరే బుద్ధిని తొలగించుకోవాలి. మాయా ఒక భ్రాంతి ద్వారా విపరీతంగా భేదం అనిపిస్తూ ఉంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఒక క్లాస్ తీస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.